కర్నూలు జిల్లా శాలిగవరం మండలం నుంచి వచ్చాను సార్. నేను ఒక గురుకుల ఆస్పిరెంట్ని. గురుకుల టీజీటీ మరియు డిఎల్లో 1:2 సెలెక్ట్ అయి ఉన్నాను. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మా తరపున అశోక్ సార్ గారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు 24 గంటల నుండి. సార్ ఏం గొంతమ్మ కోరికలు ఏమైనా కోరాడా? లేదు కదా సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచమన్నారు. అలా తప్పేముంది? ఈ గురుకులాల్లో డిసెండింగ్ ఆర్డర్ మరియు రీలింక్వెస్ట్మెంట్ పాటించమన్నారు. అది తప్ప డిఎస్సి మెగా డిఎస్సి వేయమన్నారు తప్ప. అదని మా న్యాయపరమైన డిమాండ్లు వాళ్ళు ప్రభుత్వం తీర్చకుండా ఏదో కాలయాపన చేస్తున్నారు సార్. సీఎం గారు ఇది మంచి పద్ధతి కాదు. మా నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని భుజాల మీద ఎత్తుకొని మరీ మీకు ఈ సీఎం సీటు అప్పగించారు. సో మాకు అనుకూలంగా న్యాయ ప్రకటన చేయాలని మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం సార్. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడబోం సార్. దయచేసి ఇది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మేము నిరుద్యోగులం భాగస్వామ్యం కాదా? మరి మీరు వెంటనే స్పందించి మాకు అనుకూలంగా ప్రకటన చేయాలని దయచేసి వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.